శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 26 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. అయితే తులారాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఏమైనా చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబోతే శుభవార్తలు తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి మునిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959884856. చాలా నమ్మకమైన గురుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించడం చూడండి. ఇంకా ఇప్పుడు మనం వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వీరికి డబ్బుకి ఎటువంటి సమస్య అనేది అస్సలు ఉండదు. ఒకవేళ వీళ్ళకి ఏమైనా డబ్బుకి ఏమైనా ఆర్థిక పరంగా ఏమైనా కష్టాలు ఉన్నట్లయితే వీరికి ఏదో రకంగా మనీ అనేది అరేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఎవరో ఒకరి ద్వారా, వీళ్ళ బంధువుల ద్వారా కావచ్చు, వీళ్ళ జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు, ఏదో రకంగా వీళ్ళకి డబ్బు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ చేతికి వెంటనే డబ్బు అనేది అరేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంతటి గొప్ప మహాజాతకులని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి వీళ్ళ తాతల నాటి ఆస్తులు కూడా బాగా కలిసి వస్తాయండి. వాళ్ళకి తాతల నాటి ఆస్తులు ఏమన్నా కోర్టులో ఉన్నా కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ఆయా ఆస్తులు అనేవి. మరి ఈ తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రముల గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. ఈరోజు వీళ్ళకి గ్రహాల సాపేక్ష స్థానాల కారణంగా ఈరోజు మీకు కొంత గందరగోళంగా ఉండవచ్చు. మీ మనసు ఏదో ఒక సమస్య గురించి చింతిస్తూనే ఉంటుంది. కానీ మీరు ఏంటంటే ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొనే అవకాశం లేనందున దీని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు చాలా కాలంగా కలిగి ఉన్న కొన్ని అభిప్రాయాలను సవరించుకునేలా చేసే కొన్ని విరుద్ధమైన సమాచారాన్ని కూడా మీరు పొందబోతున్నారు. యవ్వనంగా కనిపించడానికి రహస్యము ఏ సజ్జన కత్తిలోనూ లేదు, కానీ మంచి మరియు తెలివైన ఆహారంలో ఉంటుంది. ఇటీవల మీ అందం మీకు పెద్ద సమస్యగా మారబోతుంది, కానీ నివారణలు చాలా సులభం అండి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా తినండి మరియు సాదా నీరు త్రాగండి. మీరు వివిధ ఆరోగ్య ఉత్పత్తులతో ప్రయోగాలు చేయటం అయితే మానేయాలి, ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరం కాబట్టి. ఈరోజు మీ ప్రేమ సంబంధాల గురించి, ఈరోజు మీకు ఒక ప్రేమ భాగస్వామి నుండి ఏమి కోరుకుంటున్నారో దాని గురించి మీలో మీరు మార్పునైతే అనుభవిస్తారు. మీరు తేలికపాటి ఉపరితల ప్రేమను ఆస్వాదిస్తున్నప్పుడు మీరు తీవ్రంగా ఆలోచించడం ప్రారంభిస్తారు మరియు మీ ఆత్మ సంవత్సరం కోసం తీవ్రంగా వెతకడం అయితే ప్రారంభిస్తారు. ఇది కొన్ని అసౌకర్య సమయాలను కలిగిస్తుంది, ఎందుకంటే ఆత్మ సహచరులు ప్రేమ పరీక్షలు లేకుండా రారు. కానీ మీరు ఇప్పుడు మీ సవాలన్నింటినీ స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఈరోజు మీ వృత్తిపరంగా మీరు కెరీర్ లేదా ఫైనాన్స్ సంబంధించిన సంప్రదింపులు లేదా సలహాలు తీసుకుంటే అది ఒక ప్రొఫెషనల్ నుండి లేదా మీకు దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి నుండి అయినా మీరు ఈ సలహాను పాటించడం వల్ల చాలా ప్రయోజనం అయితే పొందుతారు. ఈరోజు ఇంజనీర్లు మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఉద్యోగాలు మారటానికి లేదా అదే కంపెనీలో కానీ వేరే ప్రాంతంలో కానీ లేదా ఏ దేశంలో కొనసాగడానికి కూడా ఈరోజు మంచి అవకాశం అయితే ఇవ్వబడుతుంది. ఈరోజు మీ సంతానం పరంగా వాళ్ళు చేసే స్కూల్లో పర్ఫార్మెన్స్కు మీకు చాలా ఆనందదాయకమైతే అవుతారు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజైతే సరైంది. ఒక ప్రియమైన సందేశం వల్ల ఈరోజు అంతా సంతోషంతోనూ హాయితోనూ నిండిపోతుంది. ఈరోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకునే ఉద్దేశంతో ఉంటారు. మీరు అనుకున్నంతగా ఫలితాలైతే రాలేదని నిరాశకైతే గురి కాకండి. ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలకు ఈరోజైతే చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేయబోతుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అద్భుతమైన రోజును ఈరోజు మీరు అనుభూతి అయితే చెందనున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 28 సార్లు కానీ లేదా 108 సార్లు పఠించడం వల్ల జీవితంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.
ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 4, సంపద 4, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 5, వృత్తి 2, వివాదాల జీవితము 5. మరి తులారాశి వారికి మే 26న గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుసాకండి ఇలా తులారాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.